నమస్తే. ఇంతకు ముందుకే తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా అందులో కొండా సురేఖ గారు ఏదైతే ఒక హాట్ కామెంట్ చేసిరో చాలా వరకు ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందన ఏంటంటే ఆమె మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ మాట్లాడింది కరెక్టే అనేది ఒక వర్షన్ అనేది పెద్ద మొత్తాన వినబడుతుంది. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి ఆమె దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా లేవా అనేది అంతా కూడా అక్కినేని నాగార్జున గారు కోర్టులో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మీద ఆమె చెప్పుకోవాలిగా రేపు పొద్దున ఎవరైతే మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారో ఏ విధంగా తను చేసిన వ్యాఖ్యల్ని తను డిఫెండ్ చేసుకుంటుందో లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వస్తుందో అసలు ఏం జరగబోతుందో ఒకసారి మనం చూసినట్టయితే నాగార్జున గారు వాళ్ళ అడ్వకేట్తో తనకు ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగింది మంత్రి కొండా సురేఖ గారికి. ఇది ఆ లీగల్ నోటీస్. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నాంపల్లి నాగార్జున అక్కినేని అంటే ఈయన కంప్లైంట్గా ఉన్నాడు, అక్యూజ్డ్గానేమో కొండా సురేఖ గారిని పెట్టి ఏ రోజున ఏం మాట్లాడిందని చెప్పి ఒక లీగల్ నోటీస్ని వాళ్ళకు పంపించి ఏ విధంగా దీని మీద వాళ్ళు వివరణ ఇస్తారు, వివరణ ఇవ్వకపోతే దాని తర్వాత జరిగే క్రిమినల్ చర్యలకు ఎవరు బాధ్యులు, ఇవన్నిట్ల విషయం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మనం చూసినట్టయితే ఈ విధమైన నోటీస్ రావడము, దీని మీద మంత్రి సురేఖ గారు కూడా నేను మాట్లాడిన మాటలు వ్యక్తిగత జీవితం గురించి తప్పు, కానీ కేటీఆర్ చేసింది మాత్రం 100% ఇదే నిజం అని చెప్పి ఇప్పటికి కూడా తాను సమర్థించుకునే వ్యాఖ్యలే చేస్తున్నట్టుగా మనం ప్రాథమికంగా భావించవచ్చు. అసలు మరి ఈ లొల్లి ఎక్కడ అవుతుందనే తెలియదుగా, కానీ పెద్ద మొత్తంలో లొల్లి అవుతుందనే మాట అయితే నిజం. ఈ విధంగా ఉన్న పరిస్థితులల్లో ఏం చేస్తుంది కొండా సురేఖ అనేది పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి దీనికి అపాలజీ చెప్తుందా లేదు అంటే ఫేస్ చేస్తుందా కేసుని ఫేస్ చేస్తే జరగబోయే తర్వాత పరిణామాలు ఏంటి, అవి ఏ విధంగా మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉన్నది. మీ అందరూ తెలుసు ఏ వ్యాఖ్యలు చేసింది, ఎంత ఘోరంగా వాళ్ళు మాట్లాడారు అనేది. కానీ ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ నిజంగా ఈ విధమైన చేసిండు అనేది సాక్ష్యాలు ఉండకపోవచ్చు, కానీ పెద్ద మొత్తంలో నిజమే. ఎక్కడనన్నా సెటిల్మెంట్ జరగని, ఎవరన్నా కొంచెం మంచిగా ఉండని, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ కానీ అన్నీ బయట పెట్టాలి, దాని తర్వాత మొత్తం కొట్టేయాలని పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా దందాలు, పార్కాయ తోటలే మీ అడ్డా, ఈ విధంగా నడిచినాయండి వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళ ఉన్న దందాలు. మరి ఏ విధంగా మంత్రి కొండా సురేఖ గారు దీన్ని డిఫెండ్ చేయబోతున్నారు అనేది కూడా మనం చూస్తాం. వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో మనం చూసుకునే అవకాశం కూడా ఉంది. నాంపల్లి కోర్టుకు సంబంధించినంత వరకు ఈ కార్యక్రమంలో తర్వాత జరిగే అప్డేట్స్ అన్నిటిని కూడా అందించే ప్రయత్నం చేస్తాం. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.